వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హోమ్ టూర్ చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నన్ను చాలామంది పర్సనల్గా మెసేజ్ చేసి అడిగారు. కానీ పర్సనల్గా మెసేజ్ చేయడం కంటే కమెంట్స్లో చెప్తే అందరికీ తెలుస్తుంది నిజంగా అడుగుతున్నారా లేదా నేనే ఊరికే చేస్తున్నానా అనేది. కమెంట్స్లో అడగడం ద్వారా అందరికీ తెలుస్తుంది. ప్లీజ్ ఎవరైనా కమెంట్స్లో అడగండి ఏదైనా. నన్ను చాలామంది అడిగారు హోమ్ టూర్ చెయ్యి అని. మా ఫ్రెండ్సే చాలామంది చెప్పారు, ఇంకొంతమంది సజెషన్ ఇచ్చారు హోమ్ టూర్స్ అలా చెయ్యి అని. అందుకే నేను హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అది నాకు మోటివేషన్గా ఉంటుంది చాలామంది చూడడం వల్ల. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్గా వస్తాయి, అప్పుడే మీరు నేను పెట్టినప్పుడు చూడగలుగుతారు. ఇదే మా హౌస్, ఇది రెంటెడ్ హౌస్. పైన ఓనర్ వాళ్ళు ఉంటారు, గ్రౌండ్ ఫ్లోర్లో మేము ఉంటాము. అది ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు కొత్తగా కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళారు, కింద మాకు రెంట్కి ఇచ్చారు. ఇది రణపాలాకు. ఇది పొద్దున్నే ఒక ఆకు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని హనీలో పెట్టుకొని తింటే కిడ్నీలో స్టోన్స్ ఉంటే పోతాయి. ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. పొద్దున ఏం తినకుండా తినాలి. ఇక్కడ ప్లాంట్స్ ఉంటాయి కొన్ని, ఇవి పైన ఆంటీ చూసుకుంటుంది. ఇది ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ వచ్చి తులసి చెట్టు పెట్టినాను. ఇది నెక్స్ట్ ఇక్కడ కింద మనీ ప్లాంట్, అదే సైడ్ లెఫ్ట్ సైడే కలమందు కూడా పెట్టాను. ఇక్కడ వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు, ఎనీ టైం వాటర్ ఉంటుంది. సంప్లో వాటర్ ఫుల్గా ఉంటాయి, నెక్స్ట్ ట్యాంక్లో ఎనీ టైం ఉంటాయి. అయిపోయేటప్పుడు మోటార్ వేస్తారు. ఇక్కడ చెప్పులు స్టెప్స్ కింద పెట్టుకున్నాము. ఇది వాష్రూమ్ బయట వచ్చింది, ఎందుకంటే వాళ్ళు ముందు ఇండివిజువల్ 1 ఫ్లోరే ఉంది కాబట్టి అట్లా కట్టించుకో అన్నారు. ఇది ఎంట్రన్స్ బయట. నెక్స్ట్ లోపలికి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ వచ్చి ఇట్లా షింక్ ఉంటుంది, ఇక్కడ మేము బట్టలు వాష్ చేసుకుంటాము. మాకు బయట వెళ్ళి పెట్టుకునే ప్లేస్ లేదు, ఇక్కడ వాష్ చేసుకుంటాము. అక్కడ బుట్టలో బట్టలు తీసేసింటివి అక్కడ పెడతాము. ఇది హాలు, సింపుల్గా నీట్గా, ఎక్కువ హడావిడి ఎక్కువ వస్తువులు ఏం లేకుండా ఇట్లా పెట్టుకుంటాను. దీని గురించి నేను ఒక షార్ట్ తీసి పెడతాను, దీని గురించి ఏమనేది. అది పవర్ సేవర్, అది యూజ్ అవుతుంది చాలామందికి, పెడతాను. ఇక్కడ టాయ్స్, ఇట్లా ఏదన్నా లిక్విడ్స్, అట్లా ఆయిల్స్ ఇవన్నీ ఇక్కడ పెడతాము. ఈ ఏసీ హాల్లో ఎందుకు పెట్టామనేది చెప్తాను. నెక్స్ట్ ఇది కాపర్ వైరు మాకు కొంచెం ఎక్కువ పట్టింది, తీసుకొచ్చాము. ఇక్కడ 2 టబ్ చైర్స్, 2 చైర్స్ ఉంటాయి. ఈ మంచము పడిపోకుండా దారం వేసి కట్టేసాము, బాబు మీద పడేసుకుంటాడని. ఇక్కడ డైపర్స్, అది హ్యాండ్మేడ్ టాయ్ అది. నెక్స్ట్ ఇక్కడ గ్లాస్ టీ అవి పెట్టినాము. ఈ టీవీ మేము ఎక్కువ యూజ్ చేయము, రీఛార్జ్ కూడా చేసుకోము. ఇది దేవుడి గది. ఇట్లా ఎక్కువ పటాలు ఉంటే ఎక్కువ పూజలు చేయాలి, అంటే ఇంట్లోకి అతిథులు ఎక్కువ వస్తే ఎక్కువ సేవలు చేయాలి కదా, అట్లా ఇది కూడా తక్కువ పెట్టుకుంటే మనకి మంచిది. ఇది హాల్. అయితే రెంటెడ్ హౌస్ కాబట్టి మనం ఎక్కువ సామాన్లు తీసుకుంటే మనకే షిఫ్ట్ అయ్యేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మేము ఇప్పుడు ఏం తీసుకోలేదు, మాకు ఎక్కువ నీడెడ్ ఉండేటివి మాత్రం తీసుకున్నాము. నెక్స్ట్ ఇది కిచెను, ఇక్కడ షింక్ ఉంటుంది, ఈ డిషెస్ వాష్ చేసి పెట్టాను. ఇది ఇంకా ఫుడ్, పైన వాళ్ళు ఫ్యాన్ పెట్టించారు. ఇంకా కబోర్డ్స్లో మనకి ఏది కనిపిస్తే అది అడ్డం లేకుండా ఉండేటివన్నీ అందులోకే వెళ్తాయి, అందుకే కబోర్డ్స్ ఉంటే మంచిది, మనకి ఏది ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉండదు బయట కనిపిస్తూ. నెక్స్ట్ ఇది ఇక్కడ బాబుకి 2 డేస్కి ఒకసారి బాటిల్స్ అనేది బాయిల్ చేస్తాం, ఉడకబెట్టేస్తాం. అది చేయడం వల్ల చాలా మంచిది. నెక్స్ట్ ఇక్కడ ఒట్టి తునకలు ఇవి. నెక్స్ట్ కెటిల్, ఇట్లా కుక్కరు, జ్యూస్ పౌడరు, గోధుమ పిండి, బియ్యము అవి కింద పెట్టేస్తాను ఎక్కువ ఉండేటివి. నెక్స్ట్ ఈ కొద్దిగా సామాన్ మాత్రమే తెచ్చుకున్నాము, షిఫ్ట్ అయ్యేటప్పుడు కష్టంగా ఉంటుందని కొద్దిగా సామాన్ మాత్రమే తెచ్చుకున్నాము. ఇక్కడ స్నాక్స్ పెట్టుకుంటాను, స్నాక్స్ ప్రస్తుతానికి అయిపోయాయి, తెచ్చుకోవాలి. ఇది ఫ్రిడ్జ్, ఇది మా పెళ్ళైనప్పుడు తీసుకున్నాము, ఇది ఓల్డ్ మోడల్. ఇంట్లో అందరూ ఏ పెట్టుకుంటారో అవే ఉంటాయి, వెరైటీగా అయితే ఎవరేం పెట్టుకోరు కదా. ఇది ఫ్రిడ్జ్ అయితే. ఇది టోటల్గా ఒక లుక్ వేసేయండి మా కిచెన్ని. నెక్స్ట్ కిచెన్ టూర్ అంటూ ఇంకేం ఉండదు, ఇదే స్లోగా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇక్కడ మిక్సీ పెట్టుకుంటాను. ఇంకా వాటర్ క్యాన్ అంటే పైన వాళ్ళకి
ఇప్పుడు మనం బయట తెచ్చుకున్న 10 రూపీస్ కాబట్టి వాళ్ళకి 10 రూపీస్ ఇస్తే ఒక క్యాన్కి వాళ్ళు ఫిల్టర్ ఉంది కాబట్టి వాళ్ళు పట్టిస్తారు. నెక్స్ట్ ఇది మా సీమంతం క్యారీ, ఇది రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాము. అక్కడ కనిపిస్తే ఒకసారి చూపిస్తున్నాను, అప్పుడు చూపించలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను. ఇట్లా ఇక్కడ నైఫ్ అవి పెడితే బాబు తీసుకుంటున్నాడని పైన పెట్టేశాను. ఇంక ఇది టోటల్ కిచెన్ లుక్. ఇది ఏదైనా ఎక్స్ట్రా ఉండేటివన్నీ పైన వేస్తాను, నాకు కింద ఎక్కువ కనిపించకూడదు. కింద ఎక్కువ ఉన్నా కూడా మా బాబు అన్నీ పీకేస్తూ ఉంటాడు. ఇది కిచెన్ లుక్. నెక్స్ట్ బెడ్రూమ్లోకి వచ్చేస్తే ఇక్కడ వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టుకున్నాం మేము. ఇంకా మాకు ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు. ఇల్లు కొంచెం చిన్నదిగా ఉంటుంది, మాకైతే సరిపోతుంది. చిన్నదిగా ఉంటేనే బాగుంటుంది, ఎక్కువ పెద్దది ఉంటే ఎక్కువ పని ఉంటుంది అంతే. ఇట్లా కబోర్డ్స్ ఉంటేనే నాకు ఇష్టము. కబోర్డ్స్ ఉంటే ఏమంటే నీట్గా ఉంటుంది, చూడ్డానికి లుక్ వైజ్ బాగుంటుంది, మనకి ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉండదు, బయట కనిపిస్తా. ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఇక్కడ బాబుటి లోషన్స్, క్రీమ్స్, నావి పర్ఫ్యూమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ వాటర్ అనేది పాలు చల్లార్చుకోవడానికి. కబోర్డ్స్లో ఎక్స్ట్రా ఇప్పుడు నా శారీస్ అన్నీ సూట్ కేసులో పెట్టేసి పైన పెట్టేస్తాను. శారీస్కి అన్నిటికీ ఇక్కడ ప్లేస్ లేదు, కబోర్డ్స్లో సరిపోవు. బీరువా మేము తీసుకోలేదు. ఇది బెడ్రూమ్కి కరెక్ట్గా సరిపోయింది. ఇటు పక్క బాబుటివి అండ్ మా హస్బెండ్ బట్టలు ఉంటాయి. ఈ కబోర్డ్స్ తీయడానికి వేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే బెడ్రూమ్లో బెడ్ మాత్రమే సరిపోయింది. ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం గోడ కొట్టేసి పెట్టేశారు. ఇంక ఇటు పక్క వస్తే నా బట్టలు ఉంటాయి. శారీస్ అనేవి పైన సూట్ కేసులో పెట్టేసి పైన పెట్టేశాను, ఎక్కువ యూజ్ చేయను కాబట్టి. నెక్స్ట్ ఈ స్విచ్ బోర్డు బాగా పట్టుకుంటున్నాడని టేప్ వేసాము. ఇది బాబు అప్పుడు చిన్నప్పుడు కలర్ఫుల్గా చూస్తాడని అది తెచ్చాము. ఇది బెడ్రూమ్లో ఎందుకు మేము పెట్టలేదు ఏసీ అంటే, ఆ కబోర్డ్స్ అడ్డం ఉన్నాయి కాబట్టి గోడకి ఫిట్ చేయడానికి అవ్వలేదు కాబట్టి హాల్లో పెట్టేశాము. ఇది టోటల్ లుక్ బెడ్రూము, ఇది హాలు. నాకు ఇలానే సింపుల్గా ఉంటేనే ఇష్టము. ఎక్కువ హడావిడి పెట్టేసుకొని ఇంట్లో ఎక్కువ సామాన్లు తెచ్చేసుకొని అదంతా చేయలేక మా ఇంట్లో అవసరం వీటి మాత్రమే తెచ్చుకుంటాము. ఇది మా హోమ్ టూరు. మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మెయిన్గా బెల్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.